చిన్నారి భూమి మీద అడుగు పెట్టగానే తల్లిదండ్రులు వాళ్లకు నచ్చిన పేరు పెడతారు, లేదంటే వాళ్ళ పూర్వీకుల పేర్లు పెడతారు. కానీ ఓ దంపతులు మాత్రం తమ బిడ్డకు ఏకంగా ఓ దేశం పేరే పెట్టేశారు. అయితే ఆ పని వాళ్ళు వారి దేశంపై ఉన్న దేశభక్తితో చేయలేదు. ఎందుకంటే ఆ పేరు వాళ్ళ దేశంది కాదు, వేరే దేశం పేరు తమ బిడ్డకు పెట్టారు. అంతేకాదు, ఎంతో కష్టకాలంలో ఉన్న తమకు సహాయం చేసిన ఆ దేశానికి కృతజ్ఞతా చిహ్నంగా తమ బిడ్డకు ఆ పేరు పెట్టడం జరిగిందని చెబుతున్న ఆ తల్లిదండ్రులతో పాటు ఆ చిన్నారి ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ చిన్నారి పేరేంటంటే, ఆ చిన్నారి తల్లిదండ్రులు తమ బిడ్డకు ఆ పేరు పెట్టడానికి కారణాలేంటి తెలిస్తే అన్నిటికంటే మానవత్వమే ముఖ్యమని, దాన్ని మించింది లేదని అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం గాజాలో దారుణమైన పరిస్థితులున్నాయి. ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజా అతలాకుతలమైంది. ఎటు చూసినా ఆకలి కేకలు, మరణాలు, విధ్వంసపు దృశ్యాలే ఉన్నాయి. తినడానికి తిండి లేక ఇళ్లు యుద్ధం కారణంగా నాశనం కావడంతో గజాలో నిలువు నీడ లేక జనం అల్లాడిపోతున్నారు. అయితే యుద్ధం సమయంలో సింగపూర్కు చెందిన గిల్బర్గ్ గో అనే సామాజిక కార్యకర్త ఆధ్వర్యంలోని లవ్ ఎయిడ్ సింగపూర్ స్వచ్ఛంద సంస్థ గాజాలో సేవలందించింది. మానవతా దృక్పథంతో పాలస్తీనియులకు ఉచితంగా ఆహారం అందజేసింది. ఆ సమయంలో హమ్దాన్ హదాద్ అనే స్థానికుడు అందులో 2 ఏళ్ల పాటు వంట మనిషిగా పనిచేశాడు. తీవ్రమైన ఆహార కొరత ఏర్పడిన సమయంలో ఈ వంటశాల నుంచే ఆయన భార్య గర్భధారణ సమయంలో భోజనాన్ని తీసుకెళ్లాడు. అదే ఆ కుటుంబానికి ఒక జీవనాధారంగా నిలిచింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లోనే అతడు ఓ పాపకు తండ్రయ్యాడు. సంక్షోభ సమయంలో తమకు అండగా నిలిచిన దేశాన్ని గౌరవించేందుకు అతడు పుట్టిన బిడ్డకు సింగపూర్ అని పేరు పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నాడు. ఆహార కొరత, కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో తన కుటుంబం సింగపూర్ సంస్థపైనే ఆధారపడిందని హమ్దాన్ తెలిపారు. తన భార్య గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెకు క్రమం తప్పకుండా ఈ సంస్థ చేసిన సహాయం కారణంగానే భోజనం లభించిందని చెబుతున్నాడు పాలస్తీనా నివాసి హందాద్. ఆమె జనన ధృవీకరణ పత్రం ఫోటోను షేర్ చేస్తూ ఓ పాలస్తీనా శిశువుకు సింగపూర్ అని పేరు పెట్టడం ఇదే తొలిసారని లవ్ ఎయిడ్ సింగపూర్ సంస్థ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆ చిన్నారి మంచి ఆరోగ్యంతో ఎదగాలని ఆకాంక్షించింది. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు సైతం శుభాకాంక్షలు తెలుపుతూ చిన్నారి ఉన్నతంగా ఎదగాలని కోరుకున్నారు. ఇక ఇలా ఉంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సింగపూర్ను సందర్శించాలని, తాము సాదరంగా స్వాగతిస్తామని ఓ నెటిజన్ పేర్కొన్నారు. సింగపూర్ సంస్థ అందించిన చిన్న సహాయం ఒక కుటుంబానికి ప్రాణాలను నిలిపి చివరకు ఒక చిన్నారి పేరు ద్వారా ఆ దేశంతో పంచుకోలేని బంధాన్ని ఏర్పరచుకునేలా చేసింది. ఇక యుద్ధం, కరువు మధ్య ఆశ, దయ అనేవి సరిహద్దులు దాటి ఎలా సహాయపడతాయో ఈ సంఘటన నిరూపించిందని ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. కాగా గాజాలో 2 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి కొన్ని రోజుల క్రితమే ముగింపు పడింది. ఇజ్రాయెల్, హమాస్ ఇరు పక్షాలు అమెరికా ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికపై సంతకాలు చేశాయి. సైనికుల ఉపసంహరణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రుత్ వేదికగా ప్రకటించారు. ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారంగా బందీలు కూడా విడుదలయ్యారు. అయితే హమాస్, ఇజ్రాయెల్ ఇరు పక్షాల మధ్య యుద్ధం మొదలయ్యి నేటికి 2 సంవత్సరాలకు పైగానే అయ్యింది. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మీద విరుచుకుపడి 1200 మందికి పైగా హతమయ్యారు. అలాగే 250 మందికి పైగా బందీలుగా చేరుకున్నారు. ఈ చర్యల నేపథ్యంలో హమాస్ అంతిమమే లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడి భీకరంగా దాడి చేసింది. హమాస్ ముఖ్య నేతలందరినీ తుదముట్టించింది. ఈ 2 ఏళ్ల పోరులో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1,00,000 మందికి పైగా క్షతగాత్రులుగా మిగిలారు. వేల భవనాలు నేలమట్టం కావడంతో గాజా రూపురేఖలే మారిపోయాయి.